ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. విశ్వామిత్ర ఋషి శ్రీ వశిష్ఠ మునీంద్రుడితో ఈ విధంగా తెలియజేసి, ఆ తర్వాత శ్రీరామచంద్రుడు రాజ్యమునందు అభిషిక్తుడవ్వాలి. జీవన్ముక్తుడే అయి ఉన్నప్పటికీ, నిస్పృహుడే అయి ఉన్నప్పటికీ కూడా ఈ క్రియాకాండ పరాయణుడే జ్ఞాన కర్మలు మొదలైనటువంటి రెంటి యొక్క సముచ్చయ రూపమైనటువంటి గతిని దర్శింపజేస్తాడు. ఎవరైతే ఈ శ్రీరామచంద్రుని చూస్తారో, ఎవరైతే ఈయన యొక్క చరిత్రను స్మరిస్తారో, ఎవరైతే ఈయన చరిత్రను వింటారో లేక ఇతరులకు బోధిస్తారో ఈయన శ్రీరామచంద్రుని చరితాన్ని, అటువంటి భక్తులు అందరికీ కూడా సర్వ అవస్థలయందు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలయందు కూడా ఈతడు జీవన్ముక్తినే ఇస్తాడు శ్రీరామచంద్రుడు అని చెబుతూ, ఈ విధంగా ముల్లోకాల యొక్క నా యొక్క ఈ కార్యము మహాత్ముడకు శ్రీరామచంద్రుని ద్వారా మాత్రమే సంపూర్ణంగా నెరవేరగలుగుతుంది. కాబట్టి ఓ సభ్యులారా, మీరంతా కూడా శ్రీరామచంద్రునికే నమస్కరించండి. ఈతనికి నమస్కరించినంత మాత్రము చేతనే మీరు సమస్తాన్ని కూడా పొందినవారు, జయించిన వారే అవుతారు. ఎలాగంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి ఈ పురుషార్థ చతుష్టయం కూడా సిద్ధిస్తుంది. ఇంకా మీ యందు ఎవరైనా కూడా శ్రేష్ఠుడైనటువంటి మనుజుడే శ్రీరామచంద్రునిలాగానే జీవన్ముక్తుడు అవుతాడు. చిరకాలము కూడా ఎటువంటి సంకల్ప వికల్పాదులు లేనటువంటి స్థితి, నిర్వికల్పమైనటువంటి సమాధి విశ్రాంతిని పొంది అధికమైనటువంటి సుఖాన్ని కూడా పొందగలుగుతాడు. కాబట్టి మీరు ఆ విధంగా మోక్షతత్వాన్ని, మోక్ష సుఖాన్నే పొందుదురుగాక అని ఆశీర్వచనాలు చేశాడు అని శ్రీ వాల్మీకి మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇది శ్రుత్వా చతే సర్వే విశ్వామిత్రేణ భాషితం సిద్ధాశవర యోగీంద్ర వశిష్ఠ ప్రముఖాః పునః రామ్రాజ్ఞి పద్మరజస మాదర స్మరణ స్థితాః దూరశ్రుతోత్తర కథాః కథయా మైథిలీపతేః విశ్వామిత్ర మునిం ప్రాహ వశిష్ఠో భగవాన్ ఋషిః. కాబట్టి అప్పుడు వాల్మీకి ఏమంటున్నాడు, ఓ భరద్వాజుడా, విశ్వామిత్రుని యొక్క ఆ మాటలను విని ఆ సిద్ధులు, ఇంకా కూడా వశిష్ఠుడు మొదలైనటువంటి శ్రేష్టమైన యోగీంద్రుడు అందరూ కూడా మళ్ళీ శ్రీరామచంద్రుని యొక్క ఆ చరణ కమలాల ధూళిని, అంటే ఆయన పాద పద్మాల యొక్క రజమును ఆదరమున స్మరిస్తూ ఉన్నారు. ఇంకా కూడా వశిష్ఠ మునీంద్రులు, మరి ఇతరమైనటువంటి ఋషిగణాదులు, వీరంతా కూడా జానకీనాథుడు గుణాలకు నిధి అయినటువంటి శ్రీరామచంద్రుని ఆ దుర్లభమైనటువంటి కథను, అతని యొక్క గుణాలను విని తృప్తిని పొందకుండా ఉన్నారు. అప్పుడు భగవంతుడు వశిష్ఠ ఋషి విశ్వామిత్రునితో ఇలా పలికాడు. ఏమని? బ్రూహి విశ్వామిత్రామునే రామో రాజీవలోచనః కోయమభూద్బుధః కిం వా మనుష్యో వా ధరాగవః. ఓ విశ్వామిత్ర మునీశ్వర, కమలనేత్రుడకు శ్రీరామచంద్రుడు ఈ జన్మమునకు పూర్వము దేవుడా లేక మనుజుడా అనేటువంటి విషయము శ్రోతలందరూ కూడా తెలిసేటట్లు, వారందరూ కూడా వినేటట్లు వినడం కోసం నీవు చెప్పు అనే వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తూ ఉన్నాడు. అత్రైవ కురు విశ్వాసమయం సా పురుషః పరః విశ్వార్థమదితాంభో దీర్ఘంభీర గమగోచరః.
ఓ సభ్యులారా, శ్రీరామచంద్రుని యందు సాక్షాత్ భగవంతుడే అనేటువంటి విశ్వాసము కలిగి ఉండండి. ఎందుకు అంటే ఆయన సాక్షాత్తు కూడా భగవంతుడే అయి ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాదు. కాబట్టి ఎవడైతే విశ్వం కోసం సముద్రాన్ని మధించాడో, ఎవనినైతే శృతులన్నీ కూడా వేదాలన్నీ కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాయో ఎవరి గురించి, అటువంటి పరమ పురుషుడైనటువంటి సాక్షాత్ వాసుదేవుడు ఈతడే కదా అని చెబుతూ, ఎలాగంటే ప్రపంచాన్ని పాలించేటువంటి ఏ విధంగా అంటే, ఓ జనులారా, మీరు ఈ శ్రీరామచంద్రుని యందే సాక్షాత్తు భగవంతుడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. అతడు నిజముగా నిఖముగా పరమపురుషుడు. అంటే ఆయనయే పరమాత్మ. విశ్వకళ్యాణం కోసం క్షీరసాగరాన్ని మధించింది కూడా, అంటే అమృతాన్ని ఉద్భవింపజేసే నిమిత్తం మరి సముద్రాన్ని మధించింది కూడా ఇతడే. అతడు గంభీరములైనటువంటి ఉపనిషత్తుల చేత, తత్వము చేత మాత్రమే మనకి అర్థమవుతాడు. ఆ విధంగా మాత్రమే గోచరుడవుతాడు అని చెబుతూ, ఎలాగంటే ఓ సభ్యులారా, మీరు ఈ శ్రీరామచంద్రుడేను సాక్షాత్ భగవంతుడే అనే విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఎవరైతే విశ్వం కోసం, విశ్వం యొక్క క్షేమం కోసం సముద్రాన్ని కూడా మధించారో, ఎవనిని గురించి శృతులన్నీ కూడా ప్రతిపాదిస్తూ ఉన్నవో, అటువంటి పరమ పురుషుడైనటువంటి సాక్షాత్ వాసుదేవుడు ఇతడే కదా. పరిపూర్ణ పరానంద స్వరూపుడు, సర్వసముడు, శ్రీవత్సమణి మొదలైనటువంటి గురుతుల చేత శోభితుడు అయినటువంటి ఈ శ్రీరామచంద్రుడు భక్తి చేత పూర్ణముగా ప్రసన్నము చేయబడతాడు. అంతేకాదు ప్రసన్నుడే అవుతాడు. సమస్త ప్రాణులకు కూడా పురుషార్థాలు అన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంటే ఏ విధంగా కోపగించుకున్నాడనుకో, క్రుద్ధుడైనటువంటి ఈ శ్రీరామచంద్రుడే సమస్తాన్ని కూడా సంహరిస్తాడు. మిథ్యా పదార్థాలను ఇతడు మాత్రమే సృజిస్తూ ఉన్నాడు. విశ్వం యొక్క ఆది కానీ, దానిని పోషణకర్త అయినటువంటి దాత కానీ, ధరించేవాడు కానీ, పాలకుడు కానీ, మహాసకుడు కానీ ఈతడే కదా. అయం యుత్క్రాంత నిస్సార మృదు సంసార దోత్తకై ఆనంద సింధుర్వితతో వేతరాగైర్విగాహ్యతే. ఏ విధంగా నిస్సారములు అల్పములు అయినటువంటి ఈ సంసారం ఎటువంటిది, వచ్చిపోయేటువంటిది, స్థిరము లేనిది కాబట్టే అది నిస్సారము. దాని యందు ఎటువంటి సారము లేదు. అల్పములు అంటే నీచమైనది. ఈ సంసారం యొక్క కార్యకారణ బంధములు ఎవరి యొక్క ఆత్మ మరే అనాత్మ, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విచారణము చేత బాధితాలు అయినయో, అంటే ఎప్పుడైతే సత్య విచారము చేత అసత్య కల్పితాలన్నీ కూడా బాధించబడి నశించిపోయినవో, అటువంటి సంసారాన్ని జయించేటువంటి వేతరాగులైన మహాత్ములు విశాల ఆనంద సముద్రుడైనటువంటి ఈతని యందే కదా ప్రవేశిస్తూ ఉన్నారు అనే చెబుతూ, ఎలాగంటే ప్రపంచాన్ని పాలించేటువంటి చతుర్భుజుడగు విష్ణువు ఇతడే. ప్రపంచాన్ని సృజించేటువంటి, సృష్టి చేసేటువంటి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ కూడా ఇతడే. ఇంకా ప్రపంచాన్ని సంహారం చేసేటువంటి త్రినేత్రుడైనటువంటి మహేశ్వరుడు కూడా ఇతడే అనే చెబుతూ, అంతేకాదు ఈతడే ఒకచోట జ్ఞానము చేత అంటే ఆత్మస్థితి చేత ముక్తుడైనట్లుగాను, ఒకచోట తురీయ పదస్థితుడై నిత్యముక్తుడయ్యి శాశ్వతమైనటువంటి ముక్తత్వంతో ఉండి తురీయ పదమునందు స్థితత్వముతోనూ, వేరొక చోట మాయ యొక్క నియంత అయి ఉండినట్లుగాను, ఇంకొక చోట మాయయందు బద్ధుడై ఉన్నటువంటి వానిలాగాను గోచరిస్తూ ఉన్నాడు. అంటే వేదాలతో నిండిపోయినటువంటి వేదమయమగు శృతులు చెప్పబడినటువంటి శబ్ద నిర్మితమైనటువంటిగా ఈ శరీరము కలిగినటువంటి దేవుడు ఈతడే కదా. త్రిగుణాలను
త్రిగుణములు అనబడేటువంటి ఈ సత్వరజస్తమో గుణాలు అనబడే ఈ అరణ్యమున కావల పొందబడినటువంటి వాడు కూడా ఈతడే. శిక్ష, కల్పము మొదలైనటువంటి ఏ షడంగాలైతే ఉన్నవో దాని చేత శోభాయమానంగా శోభితుడే వేదాలకు ఆత్మయే కనబడుతూ పారమార్థిక స్వరూపభూతుడై వెలిగేటువంటి అద్భుతమైనటువంటి పురుషుడు ఈతడే అని చెబుతూ అయం చతుర్బాహురయం విశ్వస్రష్ట చతుర్ముఖ అయమేవ మహాదేవ సంహర్త చ త్రిలోచన. ఎలాగంటే ప్రపంచాన్ని పాలించేటువంటి ఏ విధంగా అంటే ప్రపంచాన్ని పాలించేటువంటి చతుర్భుజుడగు విష్ణువు ఇతడే. ప్రపంచాన్ని సృష్టి చేసేటువంటి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ కూడా ఇతడే. ఇంకా ప్రపంచాన్ని సంహారం చేసేటువంటి త్రినేత్రుడైనటువంటి మహేశ్వరుడు కూడా ఈతడే అని చెబుతూ అజోయం జాయతే యోగ జాగరూక సదా మహాన్ బిభత్తి భగవానే తద్విరూపో విశ్వరూపవాన్. ఈతడు జన్మలేనివాడే అయినప్పటికీ కూడా మాయాశక్తి సంబంధము చేత అవతరిస్తూ ఉంటాడు. అంటే జన్మను శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు. మోహ నిద్రావరణలు అనేటువంటివి మోహలేదు, నిద్ర లేదు మొదలైనటువంటి ఆవరణలు ఏవీ లేకపోయినప్పటికీ లేనందుచేత మహాత్ముడే అయి ఉన్నాడు. ఎల్లవేళలా కూడా జాగరూకుడయ్యే ఉంటాడు. రూపరహితుడే అయినప్పటికీ కూడా ఈయన సర్వవ్యాపకత్వానికి ఏ రూపం ఉంటుంది? ఉండదు. అయినా కూడా రూపరహితమే అయినా కూడా ఈ భగవంతుడు విశ్వరూపుడై సమస్తాన్ని కూడా భరిస్తూ ఉన్నాడు అనే చెబుతూ ఎలాగంటే తత్వ విచారము చేత ఎప్పుడైతే బాధితమైనటువంటిది ఉన్నదో అది సారరహితమైనది, అంటే నిస్సారమైనటువంటిది, పేలవమైనటువంటి సంసారాన్ని ఎగరగొట్టి వేసేటువంటి వేతరాగులైన మహనీయులు ఆనంద సముద్రులకు శ్రీరామచంద్రుని యందే కదా ప్రవేశిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని పాలించేటువంటి ఈ చతుర్భుజుడు అయినటువంటి విష్ణువు ఈతడే. ప్రపంచాన్ని సృష్టించేటువంటి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ కూడా ఇతడే. ఇంకా ప్రపంచాన్ని సంహారం చేసేటువంటి త్రినేత్రుడైనటువంటి మహేశ్వరుడు కూడా ఇతడే. భగవంతుడైన ఈ శ్రీరామచంద్రుడు అంటే జన్మవర్జితుడే అయి ఉన్నప్పటికీ కూడా అసలు ఈయనకు పుట్టికే లేదు. అయినప్పటికీ కూడా మాయా సంయోగము చేత పుడుతూ ఉన్నాడు. మహత్తర రూపుడే అయ్యుండి కూడా అతడు సదా జాగరూకుడే అయి ఉంటున్నాడు. ఈ జగత్తు మొత్తాన్ని కూడా ఆయనే భరిస్తూ ఉన్నాడు. రూపరహితుడే అయినప్పటికీ కూడా ఏ రూపము లేనివాడైనా విశ్వరూపుడై వెలయుచూ ఉన్నాడు అనే చెబుతూ పరాక్రమము చేత విజయమును, తేజము చేత ప్రకాశాన్ని, శాస్త్రాల యొక్క పఠనాదుల చేత ప్రజ్ఞ మొదలైనటువంటి అతిశయాన్ని ఊహింపబడినట్లుగానే గరుత్మంతునిలాగానే సమస్త విషయాల పట్ల ఉన్నటువంటి ఉత్తమత్వము చేత ఇతడు శ్రేష్ఠుడు అగుతూ ఉన్నాడు అని ఊహింపబడుచూ ఉన్నది కదా. ఎవని పుత్రుడు సాక్షాత్తు పరమపురుషుడయ్యాడో అటువంటి ఈ దశరథుడు ధన్యుడు. ఈ రామచంద్రుణ్ణి కన్నటువంటి ఈ దశరథుడు మహాధన్యుడు. ఎవని ఈ శ్రీరామచంద్రుడు తన చిత్తమున శత్రు రూపమున చింతిస్తూ ఉన్నాడో అటువంటి దశకంఠుడైనటువంటి రావణుడు కూడా ధన్యుడే. ఆహా, స్వర్గం కానీ పాతాళం కానీ మరి ఈ మూర్తిధారియగు విష్ణువు కలిగి ఉండనటువంటివి అన్నీ కూడా దీనములై శోచనీయములై అయి ఉన్నవి కదా. కాబట్టి ఈతడు అవతరించటాన్ని బట్టి మధ్యదగు అంటే ఈయన స్వర్గంలో ఉత్పన్నమవల, మరి పాతాళములోనూ ఉత్పన్నమవల. మధ్యలో ఉన్నటువంటి మధ్యలోకంలో దశరథుడు కుమారుడుగా శ్రీరామచంద్రుడు అనేటువంటి రూపధారిగా ఉద్భవించినందుకు మధ్యదైన ఈ భూలోకం శ్రేష్టత్వాన్ని పొందింది కదా అనే చెబుతూ రామ ఇత్యవతీర్ణోయ మర్ణవాంతిశయ పుమాన్ చిదానంద ఘనో రామ పరమాత్మాయామవ్యయ.
క్షీర సముద్రశాయి అగు ఆ విష్ణు భగవంతుడే రాముడు అనేటువంటి ఈ పురుషుడుగా అవతరించాడు కదా. ఈ శ్రీరామచంద్రుడే చిదానంద ఘనుడు, నాశము లేనటువంటి నాశరహితుడైన పరమాత్మ ఏదైతే ఉన్నదో అదే ఈయన. అంటే పాల సముద్రమునందు ఆ శేషసాయి ఏ విష్ణు భగవానుడైతే ఉన్నాడో ఆ యొక్క భగవానుడే రాముడు అనేటువంటి పురుషుడుగా అవతరించాడు, దశరథను పుత్రునిగా. ఈ శ్రీరామచంద్రుడే చిదానంద ఘనుడు, ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆనంద స్వరూపుడు, నాశరహితుడైనటువంటి ఆ భగవత్ స్వరూపమైన పరమాత్మ తానే అయ్యున్నాడు అనే చెబుతూ, నిగృహీతేంద్రియక్రామ రామం జానంతి యోగినః వయం త్వా వరమేవాస్య రూపం రూపాయితుం క్షమాః. ఓ మునీంద్ర, ఇంద్రియ సమూహాన్ని జయించినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వారే శ్రీరామచంద్రుని యథార్థంగా తెలియగలుగుతారు. మనమైతే ఇతని పూర్వపు రూపాన్ని చూడడం కోసం, నిరూపించడం కోసం కూడా సమర్థులమై ఉన్నాము అని చెబుతూ ఏ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మునీంద్ర, ఇంద్రియ సమూహాన్ని జయించినట్టే ఎవడైతే శమధమాదులు కలిగి ఉన్నటువంటి మునీశ్వరులు యోగులు ఆ యొక్క పరతత్వముతో కలయికగలిగినటువంటి ఆ పరతత్వముతో సర్వవ్యాపకమైనటువంటి చిదానంద ఘనస్థితిని పొందినటువంటి యోగులు శ్రీరామచంద్రుని యథార్థంగా తెలియగలుగుతారు. మనమైతే ఇతని యొక్క పూర్వరూపాన్ని కూడా చూడడానికి, నిరూపించడానికి కూడా సమర్థులమై ఉన్నాము అనే చెబుతూ, అంటే రఘువు అంటే రఘువంశం యొక్క పాపనాశకుడే భగవంతుడే అనే పెద్దల వలనను మనం కూడా విని ఉన్నాం కదా. కాబట్టి ఓ వశిష్ఠ మునీంద్ర, దయచేసి ఇతనిని వ్యవహారపరునిగా చేయండి. ఏ విధంగా? రఘువు అంటే రఘువంశలో ఉద్భవించినటువంటి వాడు కాబట్టి రఘువంశం యొక్క పాపాలు వంశపారంపర్యంగా ఎవరెవరైతే ఏ ఏ పాపాలు చేశారో ఆ పాపాల సమూహాలన్నీ నశించిపోయినాయి ఈ రఘువంశమునందు శ్రీరామచంద్రునిగా ఉద్భవించడము చేత. కాబట్టి ఆ పాపనాశకుడే భగవంతుడు, ఆ భగవంతుడే అనే పెద్దల వలన మనం విని ఉన్నాం కదా. కాబట్టి ఓ వశిష్ఠ మునీంద్ర, దయచేసి ఈ శ్రీరామచంద్రుణ్ణి వ్యవహారపరునిగా అంటే సమాధి స్థితి నుండి కూడా లేపండి అనే చెబుతూ, వశిష్ఠ మునీశ్వర, మీరు శ్రీరామచంద్రుని వ్యవహారపరునిగా చేయండి, సమాధి స్థితి నుండి మేల్కొల్పండి అని శ్రీ విశ్వామిత్ర మహర్షి కోరారు అని శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజునితో ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఇత్యుక్త్వావస్థితస్తూష్ణీం విశ్వామిత్రో మహామునిః వశిష్ఠస్తు మహాతేజ రామచంద్రమభాషతః. ఏమంటున్నారు అంటే వాల్మీకి, ఓ భరద్వాజ, మహామునియకు విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు, శ్రీరామచంద్రుని వ్యవహారపరునిగా చేయండి ప్రభు అని వశిష్ఠుడిని ప్రార్థించి ఊరుకున్నాడు. అప్పుడు మహా తేజశాలి అయినటువంటి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమని? రామ రామ మహాబాహో మహాపురుష చిన్మయ నాయం విశ్రాంతి కాలో హి లోకానంద కరో భవ. వశిష్ఠులు వారు చెప్తూ ఉన్నారు, ఓ రామచంద్ర, ఓ మహాబాహు, చిన్మయుడవగు మహాపురుష, ఇది ఆత్మయందు విశ్రాంతి పొందేటువంటి సమయము కాదయ్యా, ఇది ఆ సమయము కానే కాదు. స్వర్గానికి అంటే దేవతలకు లేకపోతే ఈ ప్రపంచానికి కూడా ఆనందకారకుడివే నీవు అవ్వాలి. కాబట్టి ఎలాగంటే ఓ భరద్వాజ ఏమని చెప్పాడు అంటే, మహాముని అయినటువంటి విశ్వామిత్రుడు ఈ విధంగా పలికి ఊరుకున్నాడు కదా. అప్పుడు మహా తేజస్వి అయినటువంటి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో ఇలా అన్నాడు, ఓ రామచంద్ర, లేవయ్యా,
మహాబాహో, చిన్మయ స్వరూపుడైనటువంటి మహాపురుష, ఇది ఆత్మయందు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం కాదు. ఈ ప్రపంచానికి ఆనందకారకుడివే అవ్వాలి నీవు అని చెబుతూ అధికారమైనటువంటి సాధన రూపమైనటువంటి లోకాలకు కూడా పరామర్శ చేసేటువంటి ఏదైతే ఉన్నదో ఆ పరామర్శ యోగికి ఎంతవరకైతే బాగుగా రూఢిపడకుండా ఉంటుందో అంతవరకు కూడా అతనికి నిర్మలమైనటువంటి స్థిర సమాధిత్వము అనేటువంటిది సరి అయినది కానే కాదు కదా. కాబట్టి ఓ పుత్రక, ఈ కారణము చేత అస్వరములైనటువంటి రాజ్యాది విషయాలను కొంతకాలము అనుభవించి దేవకార్యాలు మొదలైనటువంటి అధికార భావాలను కూడా బాగుగా నిర్వహించిన వాడవై ఆ తర్వాత సమాధి స్థితి యందు నీవు సుఖివే అవుదు గాని అనే చెప్పారు శ్రీ వశిష్ఠ గురుదేవులు అని శ్రీ వాల్మీకి మహర్షి ఏ విధంగా చెప్తూ ఉన్నారంటే, ఇత్యుక్తోపి యథ రామః కించిన్నో చలయం గతః తదా సుషుమ్నయా సోపి వివేశ హృదయం శనైః. ఓ భరద్వాజ, వశిష్ఠ మునీంద్రుడు ఈ విధంగా అనడం అనేటువంటిది నిర్వికల్ప సమాధి యందు బ్రహ్మముతోటి ఏకత్వాన్ని పొందిన శ్రీరామచంద్రుడు ఏమీ కూడా పలకకుండా ఉండగా అప్పుడు యోగాభ్యాసము చేత సుషుమ్నా నాడి ద్వారా శ్రీ వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రుని యొక్క హృదయమునందు మెల్లగా ప్రవేశించి ఆ తర్వాత మొట్టమొదట ఆ ప్రాణాదులు ఉన్నవి కదా, సమాన వ్యాన ఉదాన ప్రాణాపాన వాయువులు, వాటి బీజరూపమైనటువంటి ఆధార శక్తి యందు క్రమంగా కూడా ప్రాణాన్ని మనసు యందు కూడా ఆవిర్భావమయ్యాడు. తర్వాత ప్రకాశ రూపుడైనటువంటి జీవుడు ప్రాణము ద్వారా సమస్త నాడీ రంధ్రాల యందు కూడా ప్రవేశించాడు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కూడా పరిపోషించాడు. ఇంకా కూడా తర్వాత ఆ శ్రీరామచంద్రుడు మెల్లగా నేత్రాలను తెరిచాడు. శ్రేష్ఠులైనటువంటి శ్రీ వశిష్ఠుడు మొదలైనటువంటి ముఖ్యమైన విద్వాంసులందరినీ కూడా చూచాడు. సర్వాభిలాషావర్జితుడై, ఏ కోరికలు కూడా లేనివాడై, వాటిని వదిలివేసిన వాడై, కృత్యాకృత్యముల గురించినటువంటి ఏది చేయవలయు ఏది వదిలివేయవలయు అనేటువంటి విచారణ కూడా లేనివాడై, వారందరి యొక్క వాక్యాలను కూడా వినడం కోసం, వారు మాట్లాడే మాటలు వినడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ముందుగా చెప్పబడినట్లుగానే రామచంద్ర ఓ మహాబాహో మొదలైనటువంటి వచనాలను వశిష్ఠ మునీంద్రుని ద్వారా మళ్ళీ విన్నాడు. విని గురువు యొక్క వాక్యాన్ని ఉల్లంఘించకూడదు, దానిని మరి మనం విననట్లు ఉండకూడదు అని స్వయంగా అనుకొని అప్పుడు ఇక పితృవు భాతృవు బాంధవాదుల ప్రార్థనను తండ్రి పిలిచాడు, అన్నదమ్ములు పిలిచారు, మరి బంధువులు పిలిచారు. వారందరి యొక్క ప్రార్థనలను కూడా ఆలకించి భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అప్పుడు ఏకాగ్రమైనటువంటి చిత్తముతోటి ఇలా పలికాడు. ఏమని? నా విధేర్న నిషేధస్య త్వత్ప్రసాదాదయం ప్రభుః తదాపి తవ వాక్యం తు కరణీయం హి సర్వదా. శ్రీరామచంద్రుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఓ మహాత్మా, తమరి యొక్క అనుగ్రహము చేత ఈ జీవుడు విధి నిషేధము అనేటువంటి వాటికి పాత్రుడు కానివాడై స్వయంగా సాక్షాత్తు బ్రహ్మరూపుడే అయ్యాడు, ఆ ప్రభురూపుడే అయ్యాడు. కాబట్టి అయినప్పటికీ కూడా తమ వాక్యము సదా కూడా చేయదగినది. కాబట్టి వేదాగమ పురాణేషు స్మృతిష్వపి మహామునేః గురువాక్యం విధి ప్రోక్తో నిషేధస్తద్వి పర్యయ. ఓ మహాముని, వేదాలు, శాస్త్రాలు, స్మృతులు, పురాణాల యందు కూడా గురువాక్యము తప్పనిసరిగా అనుసరించవలసింది, దాన్ని ఉల్లంఘించకూడదు, దానిని మరి ఏమాత్రము కూడా ఎదురాడకూడదు.
కాబట్టి దాని యొక్క అతిక్రమణము అనేటువంటిది నిషేధించాలి, దానిని ఎదిరించడము అనేటువంటిది వదిలివేయాలి అని కదా వేదాలు, మరి శాస్త్రాలు, స్మృతులు, పురాణాలు, గురువాక్యాలు ఇవన్నీ కూడా ఏమని చెప్తూ ఉన్నాయంటే ఇలాగే చెప్తూ ఉన్నవి అనే చెబుతూ ఏమని, ఓ వశిష్ఠ మునీంద్ర, తమరి యొక్క అనుగ్రహము చేత బ్రహ్మైక్యము వలన ప్రభువుకు నా జీవుడిప్పుడు విధికి కానీ నిషేధానికి కానీ ఏమాత్రము పాత్రుడు కాకుండా ఉన్నాడు. అయినప్పటికీ కూడా గురుస్వరూపులైన తమ యొక్క వాక్యము మా చేత సదా ఆచరింపదగి ఉన్నది కదా. కాబట్టి ఓ మహాముని, వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, పురాణాదులు కానీ, స్మృతులు యందు కానీ ఏమని చెప్పబడుతూ ఉన్నది అంటే గురువు యొక్క వాక్యము తప్పనిసరిగా అనుసరించవలసినది, విధి తప్పకుండా ఆచరించదగి ఉన్నది అని కదా చెప్పడం. అందుకు కాబట్టి గురువాక్య అతిక్రమణము అనేది నిషేధమే కదా, ఎన్నడూ చేయరానిది అని చెప్పబడి ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఇత్యుక్త్వా చరణౌ తస్య వశిష్ఠస్య మహాత్మనః శిరసా ధార్య సర్వాత్మ సర్వాన్ ప్రాహ గృహణానిధి. ఇలాగా చెప్పి సర్వాత్ముడు కృపానిధి అయినటువంటి శ్రీరామచంద్రుడు మహాత్ముడగు వశిష్ఠ మునీంద్ర గురుని యొక్క ఆ చరణములను, ఆ పాదములను తన శిరస్సు చేత ధరించి తర్వాత సభ్యులందరిని గురించి కూడా ఇలా పలికాడు. ఏమని అంటే, ఇలా చెప్పిన శ్రీరామచంద్రుడు, సర్వాత్ముడు కృపానిధి అయిన శ్రీరామచంద్రుడు మహాత్ముడగు శ్రీ వశిష్ఠ మునీంద్రుని యొక్క గురుని యొక్క ఆ పాదాలను తన శిరస్సు చేత, అంటే పాదాలపై తన శిరస్సును ఆంచి నమస్కరించి తర్వాత సభ్యులందరిని గురించి ఇలా పలికాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురు రూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.